6:30 గంటల పాటు సుదీర్ఘమైనటువంటి పరామర్శ సార్. కట్ చేస్తే తాడేపల్లి టు గుంటూరు అంతే ఆ డిస్టెన్స్. సరే ఓకే, ఇదే మొదటిసారి కాదు, మేము ఎక్స్పెక్ట్ చేసాము. కాకపోతే మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఇంకాస్త సుదీర్ఘంగా సాగింది. ఇకపోతే ఆయన మాట్లాడిన వాటిల్లో హైలైట్ ఏంటంటే నాకు బాగా నచ్చింది. ఈరోజు చాలా దాన్ని ఏమంటారు, ఎప్పుడు మీద పేపర్ చూసి మాత్రమే కాకుండా కాస్త స్పీడ్గా అనర్గళంగా త్వరగా అన్ని పాయింట్స్ కూడా మాట్లాడారు. నేను అనుకుంటే పేపర్లు చూడకుండా మాట్లాడితేనే కరెక్ట్గా న్యాచురల్గా ఉంటుంది అని చెప్పేసి నాకు అనిపించింది. జస్ట్ వరకు నేను అబ్జర్వేషన్ అది. అలాగే పేపర్లు రాసి వాళ్ళు కూడా సరైన పాయింట్లు ఇవ్వట్లేదు. కాబట్టి అనవసరంగా ఆయన న్యాచురల్ ఫ్లోలో ఉంటేనే కరెక్ట్గా మాట్లాడారు నాకు అనిపిస్తుంది. సరే, పాయింట్ ఏంటంటే సిట్ ఇచ్చినటువంటి రిపోర్టు. సరే, గఫూర్ గారు కూడా అన్నారు అసలు ఈ అంశం అంబటి రాంబాబు గారి అంశం ఫ్లెక్సీ దగ్గర స్టార్ట్ అయింది. ఆ ఫ్లెక్సీ దేని గురించి? నెయ్యి, నకిలీ నెయ్యి, కల్తీ నెయ్యి అన్న మాటకి మేము వదిలేసాం దాన్ని. నకిలీ నెయ్యి గురించి. అది నకిలీ నెయ్యి అనేది సిట్ ఇచ్చినటువంటి ఛార్జ్ షీట్ మొత్తం కూడా ఇంగ్లీష్లో ఉంది. సరే, దాన్ని ప్రచారం చేయాల్సిన భుజానక వేసుకోవాల్సిన అవసరం లేదు. కానీ దే గాట్ దట్ రైట్ టు పుట్టే ఫ్లెక్స్ ఇదే. ఎందుకంటే ఇదేం కొత్త ఇదేం కాదు. మీ హయాంలో ఎటువంటివి ఉన్నాయో గుర్తు చేసుకుందాం ఒకసారి. సిద్ధం సభల్లో అయితే ఇలా ముగ్గురి ఫోటోలు పెట్టి బాక్సింగ్ ఆడారు జగన్మోహన్ రెడ్డి గారి ముందే. ఏది, కాళ్ళతో తన్నుతూ బాక్సింగ్ చేసుకుంటూ. మరేమో అప్పుడే నేను నిరసన చెప్పలేదు, ఎవరి పద్ధతులు వాళ్ళు చేసుకున్నారు. అలాగే వర్గ పోరాటాలని చెప్పేసి కబడ్డీ మ్యాచ్లలాగా అటొక వర్గం ఇటొక వర్గం ఏదో యుద్ధం చేసుకుంటున్నట్టు. ఎన్ని ఫ్లెక్సీలు చూడలేదు మనం? ఒక్క ఫ్లెక్సీ గుంటూరులో, అది కూడా ఫ్యాక్ట్సే కదా అక్కడ రాసింది. సిట్ రిపోర్ట్ ఏదైతే చెప్పిందో, నాట్ ఏ సింగిల్ డ్రాప్ ఆఫ్ మిల్క్, నాట్ ఏ సింగిల్ డ్రాప్ ఆఫ్ ఘీ లేకుండా 60 లక్షల లీటర్ల నెయ్యి, 20 కోట్ల లడ్డూలు తయారు చేసింది. మనం అంటే కాస్త అందరికీ అంటే ఇంగ్లీష్ అర్థం చేసుకున్న కొంతమంది ఉంటారు, తెలుగులో రాశారు. అదేమన్నా అబద్ధాలు అయితే అనుకోవచ్చు. దానికి ఆయన రచ్చ చేసి ఇక్కడ దాకా తీసుకొచ్చాడు. సరే, పరామర్శకు వెళ్ళారు. ఇకపోతే జగన్మోహన్ రెడ్డి గారి పాయింట్ ఏంటంటే, ఇప్పుడు కొత్తగా ఇంకో కమిటీ వేస్తారట. సిట్ రిపోర్ట్ ఏమో క్లీన్గా ఉంది, ప్రజలకు వచ్చి క్షమాపణ చెప్పాల్సింది పోయి అని ఆయన పద్ధతిలో రాక్షసుడు, ఇంత పనికి మాలిన రాజకీయ నాయకుడు ఇంకెక్కడ లేడు చంద్రబాబు నాయుడు అనేశారు. దాంతోపాటు ఏమన్నారంటే, సిబిఐ ఇచ్చిన సిట్ రిపోర్ట్ కూడా తప్పు పట్టేటట్టుగా వీళ్ళు ఒక కమిటీ వేస్తారట. అంటే వీళ్ళు సుప్రీంకోర్టు వేసిన సిబిఐ రిపోర్ట్ను కూడా తప్పు పడుతున్నారు అంటే ఆయన అర్థం ఏంటి? అది ఒప్పనేగా. ఆ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఒప్పని భావిస్తున్నారో ఆ సిట్ రిపోర్ట్లో ఉన్న ఫ్యాక్ట్సే కదా ఇవి. ఆ ఫ్లెక్సీలో కానీ మన డిబేట్లో కానీ మాట్లాడుకునేది. మరి అది అసలు నెయ్యే కాదన్నా ఉన్నప్పుడు మరి దాన్ని యాక్సెప్ట్ చేయాలిగా. కల్తీ లేదని ఎలా చెప్తారండి? మరి ఆయన అంటున్నారు కదా, ఆయన రిపోర్ట్ని యాక్సెప్ట్ చేస్తున్నారు కదా, ఆహ్వానిస్తున్నారు ఆయన. సో వాట్ యు సే సార్? రామారావు గారు. రామారావు గారు. నమస్కారం సార్. ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే, కల్తీ నెయ్యి అనే టాపిక్ లోపభూయిష్టంగా వీళ్ళు ఏదైతే నిరాధార ఆరోపణలతో చేశారనేది మనకు అర్థమవుతుంది. ఇక్కడ కారణం ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నిసార్లు తిరుమలకి వెళ్ళుంటాడు, ఆయన ఎన్నిసార్లు లడ్డు తినుంటాడండి? ఆ రోజు ఎప్పుడు కూడా ఆయనకి కల్తీ లడ్డు గురించి కానీ ప్రస్తావన కానీ క్వశ్చన్ కానీ రాలేదు. కేవలం ఇప్పుడున్నటువంటి టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారు ఆయన చైర్మన్ పీఠం అధిరోహించిన తర్వాత వీళ్ళకి గుర్తొచ్చింది. కారణం ఏంటంటే, అది కూడా డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా చూసాం వాళ్ళు వైఫల్యాలు. ఎందుకంటే బిఆర్ నాయుడు గారికి ఎక్కడ పాలనా దక్షత లేదు, ఎప్పుడు కూడా అడ్మినిస్ట్రేషన్ ఏ అంశంలో కూడా ఆయన వర్తితులు అనేటువంటి అంశం ప్రజలకు కూడా తెలియనటువంటి పరిస్థితి ఉంది. ఈ పరిస్థితుల్లో ఆయన వైకుంఠ దూరదర్శనంలో చాలా మంది మృతికి ఆయన యొక్క పాలనా వైఫల్యం కారణం అనేది అందరూ చేశారు. తర్వాత అక్కడ సుబ్బారాయుడు అనేటువంటి ఎస్పీని ట్రాన్స్ఫర్ చేసి మళ్ళీ తెచ్చి అక్కడే పెట్టుకున్నారు. ఇదంతా ఒక స్ట్రాటజీ. నేనేమంటున్నానంటే, నిజంగా వీళ్ళకి చిత్తశుద్ధి ఉంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వీళ్ళు ఎందుకు ఆరోపణలు చేయలేదనేది ఒకటి అంశం అయితే, ఇంకొకటి ఈ రోజు సిట్ అనేటువంటి అంశం ఇది ప్రభుత్వమే చంద్రబాబు నాయుడు గారు నియమించారు అనేది మనందరూ తెలిసిందే కదండి. కానీ వీళ్ళు అన్యాపదేశంగా వీళ్ళు చేస్తున్నటువంటి ఏంటంటే, మరలా కమిషన్
కమిషన్ ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం నిన్న కేబినెట్ మీటింగ్ లో ప్రకటించడం కూడా వీళ్ళ యొక్క పాలనలో ఉన్నటువంటి లోపభూయిష్టమైన విధానాన్ని మరలా బహిర్గతపరుస్తా ఉంది. కేబినెట్ ఎప్పుడు నిర్ణయం తీసుకోవాలండి? ఏదైతే సిట్ వేయకముందు అసలు కమిషన్ రిపోర్ట్ ఏందనేది వాళ్ళు తీసుకోవచ్చు. ప్రభుత్వం ఏదైనా ఒక కమిషన్ ఎప్పుడు వేస్తారంటే అది న్యాయస్థానాల్లో ఉన్నప్పుడు, ఆ కేసులు ఏదైతే దర్యాప్తు సంస్థల అధీనంలో దర్యాప్తు జరుగుతున్నప్పుడు ఎప్పుడు కమిషన్ వేయరండి. ఇది చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి వికృత రాజకీయం. ఆయనకు తెలియదు కాదు ఈ యొక్క కమిషన్ అనేటువంటిది ఎప్పుడు నియమించాలనేది చంద్రబాబు నాయుడు గారికి కానీ లేకపోతే ఈ కూటమి ప్రభుత్వంలో పెద్దలకు తెలియదు కాదు. కానీ ఉద్దేశపూర్వకంగా వీళ్ళు చేస్తున్నటువంటి విధానం, వీళ్ళు చేస్తున్నటువంటి వైఖరి మనకు అర్థమవుతుంది. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే తప్పడుతున్నారు, కానీ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి అంశంలో కూడా స్పష్టంగా ఉన్నారు. మా యొక్క టిటిడి మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి గారు కల్తీ జరగలేదు, ఒకవేళ జరిగింది అనేటువంటి ఆరోపణల మీద ఖచ్చితంగా సిబిఐ ఎంక్వైరీ అని మేం కదండి సుప్రీంకోర్టు. రామారావు మీ పాయింట్ నేను ఇందాక చెప్పింది మీరు చెప్తున్నారు. ఇప్పుడు మీరు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ సిట్ రిపోర్ట్ ని ఇది సుప్రీంకోర్టు కాన్స్టిట్యూట్ చేసినటువంటి సిబిఐ ఆధ్వర్యంలో నడిచినటువంటి సిట్ రిపోర్ట్ ని మీరు యాక్సెప్ట్ చేస్తున్నారు, ఆహ్వానిస్తున్నారు కదా? ఒకటి సార్, ఆహ్వానించడం కాదు ఇక్కడ. సిట్ అనేటువంటిది ప్రాథమికంగా అది లోపభూయిష్టంగా ఉన్నటువంటి అంశం మీదనే కదా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మా వైవి సుబ్బారెడ్డి గారు సిబిఐకి అప్పగించాలి ఈ కేసుని సుప్రీంకోర్టు. నేను అన్నది స్టేట్ గవర్నమెంట్ వేసిన ఫస్ట్ సిట్ గురించి కాదు, మొన్న సిబిఐ సబ్మిట్ చేసిన ఛార్జ్ షీట్ లో ఉన్నదే. దాన్ని మీరు ఇందాక జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన 6 గంటలకి అంబటి రాంబాబు గారి కుటుంబాన్ని పరామర్శించిన తర్వాత ఇప్పుడు మీరైనా కానీ దాన్ని తప్పుపడుతూ వీళ్ళు కమిటీ వేస్తున్నారు అన్నారు కదా. అంటే మీరు ఆ సిట్ ఛార్జ్ షీట్ ని యాక్సెప్ట్ చేస్తున్నారు కదా. ఆ సిట్ ఛార్జ్ షీట్ లో ఏముంది? మళ్ళా నేను రిపీట్ చేయాలి అన్నిసార్లు అంటే ఎక్కడ రిపీట్ చేయమంటారు? అది దానికి ఒప్పుకుంటారు కదా. నకిలీ నెయ్యి అన్నది యాక్సెప్ట్ చేస్తున్నారు కదా. మరి జగన్మోహన్ రెడ్డి గారు అదే అన్నారు. మీరు వినలేదు అనుకుంటా, వినండి. మీరు వినలేదు అనుకుంటా, నేను విన్నా. ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ మరో కమిటీని వేస్తుందంట. వీళ్ళు మొన్న సిట్ ఛార్జ్ షీట్ ని కూడా తప్పు పడుతున్నారు. అంటే తప్పు పడుతున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పు పడుతున్నట్టే కదా. ఒప్పు పడుతున్నప్పుడు దాంట్లోనే ఫ్యాక్ట్స్ యాక్సెప్ట్ చేయాలి కదా. ఆ ఫ్యాక్ట్స్ ఫ్లెక్సీలో పెట్టింది కాదండి. అదే మీరంటారండి, జగన్మోహన్ రెడ్డి గారు అన్నారండి, గంట క్రితం అన్నారు. సార్ ఇక్కడ ప్లీజ్ క్యాచ్ మై పాయింట్. ఏంటంటే కమిషన్ అనేది ఎప్పుడు వేస్తారంటే ఒక విషయం జరిగినప్పుడు దాని మీద ప్రాథమిక నిర్ధారణ కోసం ప్రభుత్వం నియమించింది. నాకు నమ్మకలేదు కమిషన్ మీద, నాకు వ్యక్తిగతంగా నమ్మకలేదు కమిషన్. నేను కూడా కమిషన్ పక్కన పెట్టండి. సిట్ ఛార్జ్ షీట్ గురించే మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి గారు, సిట్ ఛార్జ్ షీట్ గురించే మాట్లాడారు. మీరు కూడా దాని గురించే మాట్లాడండి. అక్కడికే వస్తున్నాం సార్, నేను అక్కడికే వస్తున్నా. ఇక్కడ పాలన వైఫల్యం లేకపోతే పాలనలో లోపభూయిష్టమైనటువంటి పాయింట్ మీరు క్యాచ్ చేస్తారని నేను వివరణ చెప్తున్నాను. కమిషన్ అనేది నియమించడానికి ఇది సందర్భం కాదు. ఇక్కడ వీళ్ళకి అన్ని అంశాల్లో ఎక్కడ కూడా ప్రచారం కోసం చేస్తున్నటువంటి ఆర్భాటం. ఒకవైపు సిట్ ని ప్రమేయం చేస్తున్నారు, మరో పక్క కల్తీ లడ్డు మీద మహాపాపం నిజం అని చెప్పి ఊరు పేరు లేని ఫ్లెక్సీలు సార్. ఇక్కడ ఫ్లెక్సీలు వేయడానికి మీరు ఇందాక కూడా కోట్ చేశారు సార్. ఫ్లెక్సీలు వేయడానికి ఒక చట్టం ఉంది సార్, పర్మిషన్ తీసుకోవాలి స్థానిక సంస్థల నుంచి. గ్రామ పంచాయతీ అయితే గ్రామ పంచాయతీ, లేకపోతే నగర పంచాయతీ నగర పంచాయతీ, కార్పొరేషన్ కంప్లైంట్ చేయండి సార్. అలాంటప్పుడు పర్మిషన్ తీసుకొని పెట్టారో లేదో అది తెలుసుకుని ఒకవేళ పర్మిషన్ లేకపోతే మీరు ఎట్లా చేస్తారండి? పర్మిషన్ లేకపోతే మీరు ఎలా చేస్తారు? స్థానిక అధికారులతో తీపించాలి, పోలీసులతో తీపించాలి. వాళ్ళు కూడా తీయకపోతే కోర్టుకు వెళ్ళాలి. ఏ ప్రాథమిక హక్కులు ఉన్నటువంటి వ్యక్తి అయినా సరే కాన్స్టిట్యూషన్ ఫాలో అవ్వాల్సింది సార్, యాక్ట్ ఫాలో అవ్వాల్సిందే. డిబేట్ అయితే అప్పుడు న్యాయస్థానాలు కలుగు చేసుకుంటున్నాయి. ఇది సిస్టమ్ మనది. మన ఇష్టం వచ్చినట్టు మనం వేసుకుంటే, మన ఇష్టం వచ్చినట్టు మనం చేస్తే ఇది చట్టబద్ధమైనటువంటి కాదు. అనుకూలంగా మనం రప్పారప్ప ఫ్లెక్సీ కాదు. సిటీ చార్జ్ షీట్ లో ఫ్యాక్ట్స్ అవి. ఏ ఫ్లెక్సీ అయినా సార్ ఏ ఫ్లెక్సీ అయినా మీరు ఇక్కడ పొరపాటు చేస్తున్నారు. నేనేమంటున్నానంటే ఏ ఫ్లెక్సీ అయినా చట్టబద్ధంగా వేసుకోవాల్సిందే. చట్టాన్ని ఎట్లా వక్రీకరిస్తారండి? ఎవరు చట్టాన్ని చేతిలో తీసుకుంటానండి? అంబటి రాంబాబు గారు నేను వచ్చి పీకుతానన్నాడు. అది చట్టం చేతిలో తీసుకోవడం. అడ్వకేట్ ని మీరు తీసుకోండి ఫోన్లోకి.
ఇది నేను చెప్తుంది చట్టం సార్. నేనేమన్నాను సార్, నేనేమన్నాను పర్మిషన్ ఉందో లేదో నాకు తెలియదు, లేదని కనుక రాంబాబు గారు భావిస్తే పర్మిషన్ ఉండాలా లేదా? పర్మిషన్ ఉండాలి, కరెక్టేనండి, కరెక్టే. ఎవరు తీయాలి, ఎవరు తీయాలి, ఎవరు తీయాలి, ఎవరు తీయాలి? రాంబాబు చేస్తాడా, రాంబాబు చేస్తాడా అంటున్నా. నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఒక నిమిషం పెట్టినోడైనా తీయాలి, పర్మిషన్ లేకపోతే కన్సర్న్ అథారిటీస్ తీయాలి, పోలీసులైనా తీయాలి. వీళ్ళెవరూ కూడా తీయకపోతే కోర్టుకి వెళ్ళాలి. మీరు మాత్రం రప్పారప్పాలు పెడతారు, కబడ్డీలు పెడతారు, అక్కడ ఫ్లెక్సీలు పెట్టి ఫుట్బాల్ ఆడతారు, బాక్సింగ్ చేస్తారు. అలాంటి ఏం చేయలేదుగా. సిబిఐ చార్జ్ షీట్ లోని ఫ్యాక్ట్స్ పెట్టారు, ఇంగ్లీష్ లో జనాలకు అర్థం కావాలని. ఖచ్చితంగా చట్టాన్ని సమర్థిస్తారా లేదు సార్? నేను చట్ట ప్రకారం మాట్లాడుతున్నా. రాంబాబు చట్ట విరుద్ధంగా చేతిలో తీసుకున్నాడు అంటాడు, నేను తీసేస్తానని చట్ట విరుద్ధంగా మాట్లాడాడు. ఒక బాధ్యత కలిగిన నేను తీసేస్తా, శుద్ధపూసలాగా గురువింద నీతులు చెప్పేటటువంటి చంద్రబాబు సర్కార్ ఆ ఫ్లెక్సీలకి మూల్యం చెల్లించుకుంటది. ఖచ్చితంగా సుమోటోగా తీసుకుంటుందండి. సుమోటోగా తీసుకునే పరిస్థితి వచ్చింది. సిగ్గు లేకుండా వీళ్ళు చేసినటువంటి చర్యలకి హైకోర్టు అఖిలేష్ కుమార్ వర్సెస్ బీహార్, స్టేట్ ఆఫ్ బీహార్ కేసుని ఉదాహరిస్తూ సర్కులర్ మనకి వచ్చినాయి కదండి న్యాయ అధికారులందరూ కూడాను. ఆ సందర్భం కూడా వీళ్ళు గుర్తు చేసుకోవట్లేదు. పోలీసు వ్యవస్థకి వస్తానే ఉంటాయి అందరి ప్రభుత్వ హయాంలోనూ వస్తానే ఉంటాయి ఇవన్నీ. రైట్, ఓకే, మనం ఇద్దరు మనమే మాట్లాడుకుంటే సరిపోదు. ఒక నిమిషం